హలో అండి. వెల్కమ్ టు నా కథల ప్రపంచం. మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం ప్రేమ అరవిందం కథలోని ఎపిసోడ్ 5. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, కూల్ బేబీ, నెల కాదు 20 రోజుల్లో నువ్వు ఆ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టేలా నేను చేస్తానుగా. ఎక్కడ ఎవరిని ఎలా నొక్కితే పని అవుతుందో నాకు తెలుసు కదా అని కన్నింగ్గా చెప్తుంది ఉష. ఓకే మామ్, ఈవినింగ్ లోపు మా ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేసి నాకు కాల్ చేయి. బాయ్ మామ్. సారా కాల్ కట్ చేశాక ఎవరికో కాల్ చేసి ఒక అరగంట పాటు మాట్లాడిన ఉష, ఓకే ఉమెన్స్ క్లబ్ దగ్గర నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటా అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. మొబైల్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని షేడ్స్ పెట్టుకొని ఊపుకుంటూ బయటకు వెళ్తుంది. తన క్యాటరింగ్ ఆఫీస్కి వచ్చిన ఆరు తన రూమ్లో కూర్చొని 10 రోజుల్లో ₹1,00,00,000 ఎలా తీసుకొని రావాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంట్లో తల్లికి అక్కకైతే ధైర్యం చెప్పింది, కానీ ఇప్పుడు మనీ గురించి ఆలోచిస్తుంటే ఒక్క మార్గం కూడా కనిపించడం లేదు. బ్యాంక్లో లోన్ తీసుకోవడానికి ప్రాపర్టీ ష్యూరిటీగా పెట్టాలి. ప్రస్తుతం నా దగ్గర అలాంటి ప్రాపర్టీ ఏం లేదు. ఉన్నదే ఈ ఆఫీస్ పెడదామన్నా దీని మీద ఆల్రెడీ అప్పు ఉంది. అదే ఇంకా క్లియర్ అవ్వలేదు. మళ్ళీ కొత్త అప్పు అంటే ఇవ్వరేమో. పోనీ ఎవరినైనా అప్పు అడుగుదామంటే నన్ను నమ్మి అంత డబ్బు ఇవ్వడానికి ఎవరు ముందుకు వస్తారు అనుకుంటూ పరిపరి విధాలు ఆలోచిస్తున్న ఆరుని పిలుస్తుంది శుభ. పిలుస్తుంటే పలకకుండా దేని గురించి అంత డీప్గా ఆలోచిస్తున్నావు? ఆరుకి ఉన్న ఏకైక ఫ్రెండ్ సుభాషిణి. శుభ, ఆరు ఇద్దరు కాలేజ్ డేస్ నుంచి ఫ్రెండ్స్. ఆరు తన గురించిన ప్రతి విషయం శుభతో షేర్ చేసుకుంటుంది. ఆరు ప్రతి ఫీలింగ్ ఆమె చెప్పకుండానే ఆమె మొహం చూసి అర్థం చేసుకుంటుంది శుభ. 2 ఏళ్ల కిందట తండ్రి చనిపోయి ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న ఆరుని ఈ క్యాటరింగ్ స్టార్ట్ చేయమని చెప్పి తన వంతు సహాయంగా తక్కువ శాలరీకి ఆరు దగ్గర ఆర్డర్స్ గురించి వివరాలు, అకౌంట్స్కి సంబంధించిన విషయాలు కూడా తనే చూస్తుంటుంది. ముభావంగా ఉన్న ఆరు పక్కన కూర్చొని, అక్క వచ్చిందా మళ్ళీ? అవును అన్నట్లు తలాడిస్తున్న ఆరుని చూసి, మళ్ళీ డబ్బుల కోసమే వచ్చిందా అని అసహనంగా అంటుంది. ఈసారి ఎంత? 30 లక్షలా 40 లక్షలా? ₹1,00,00,000. వాట్, ₹1,00,00,000 తెమ్మన్నాడా? షాకింగ్ అడుగుతున్న శుభ వైపు చూసి అవును అని ఏ భావం లేకుండా అంటుంది. ₹1,00,00,000 అంటే మాటలా ఆరు? అవేమన్నా వేసుకునే కోట్లు అనుకుంటున్నాడే మీ బావ? మనీనే మనీ. నువ్వెన్ని రోజులు కాదు నెలలు నిద్రమాని కష్టపడ్డా ఆ డబ్బులు సంపాదించడానికి అవుతుందా ఆరు? ఎందుకే అతడికి అంత పంతం? మౌనంగా ఉన్న ఆరు చేయి పట్టుకొని, పోనీ పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? శుభ మాటలకు చిన్నగా నవ్వి, అతడే ఒక పోలీస్ ఆఫీస్ అని తెలిసే కంప్లైంట్ ఇద్దామంటున్నావా? మీ బావ జస్ట్ ఇన్స్పెక్టర్ అంతే, ఏదో ఈజీలా మాట్లాడకు. అతడి పై ఆఫీసర్స్కి కంప్లైంట్ చేద్దాం. అవన్నీ అవ్వని పనులే శుభ. అతడు ఈ గేమ్ ఆపాలి అంటే నేను తను చెప్పిన దానికి ఒప్పుకోవాలి. అప్పుడే అక్కని, మిన్నుని బాధ పెట్టకుండా ఉంటాడు. అందుకే ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నా. ఏంటది అని ఆరు వైపు డౌట్గా చూస్తూ అడుగుతుంది. అతడు చెప్పిన పని చేయటానికి ఒప్పుకుంటున్నానని చెప్తా. ఆరు నిర్ణయం వినగానే కోపంగా ఆమె చెంప చెల్లుమనిపించి, పిచ్చి పట్టింది ఆరు నీకు? స్పృహలో ఉండే ఈ నిర్ణయం తీసుకున్నావా? మీ అక్క జీవితం చక్కదిద్దడానికి నీ జీవితంలో నిప్పులు పోసుకుంటావని ఆవేశంగా అరుస్తుంది శుభ. కొనసాగుతుంది. రేపటి అప్డేట్ ప్రోమో. నీళ్లు నిండిన కళ్ళతో ఒక అమ్మాయి అయాన్ మొహాన్ని దోసిలిలో పట్టుకొని, నన్ను మర్చిపోయి సారాతో నిశ్చితార్థానికి సిద్ధమయ్యావా అని బేలగా అడుగుతుంది. నా భార్యవి నువ్వుండగా నేనెందుకు ఆ సారాతో ఎంగేజ్మెంట్కి రెడీ అవుతాను ఏంజల్?